तेलंगाना पुलिस की मिसाल मुल्क भर में कहीं नहीं मिलती, क्योंकि तेलंगाना पुलिस अपनी पर्दशिनासी और फ्रेंडली पुलिसिंग में मुल्क भर में अहम मुकाम रखती है। क़याम तेलंगाना के बाद से तेलंगाना पुलिस ने अवाम के साथ बेहतर ताल्लुकात पैदा करते हुए उनके मसाइल को हल करने में कामयाबी हासिल की है। इन ख्यालात का इजहार वजीर दाखिला मोहम्मद महमूद अली और रियासती वजीर बराए तालीम सबिता इंदिरा रेड्डी ने शादनगर के काशमपेट पुलिस स्टेशन की जदीद इमारत का इफ्तिताह करते हुए किया। उन्होंने कहा कि तेलंगाना पुलिस ने पिछले 7 सालों में बेहतरीन कारकर्दगी से मुल्क भर में तेलंगाना पुलिस का नाम रोशन किया है। वजीर दाखिला ने कहा कि तेलंगाना पुलिस जदीद टेक्नोलॉजी का भरपूर इस्तेमाल करके मसाइल का हल तलाश करती है। सीसीटीवी की तनसीब में तेलंगाना रियासत मुल्क भर में सरे फहरिस्त है। मुल्क भर के 70% कैमरे सिर्फ तेलंगाना में मौजूद हैं। इसके अलावा बैनुल अक़वामी सतह पर भी हैदराबाद को सीसीटीवी कैमरों की तनसीब में 16वां मुकाम हासिल है। तेलंगाना में खवातीन की सेफ्टी और सिक्योरिटी को भी अहमियत दी जाती है, इसीलिए उनके मसाइल को फौरी हल करने और हिफाजत फराहम करने के लिए शी टीम, विमेन सेफ्टी विंग और भरोसा सेंटर्स का क़याम अमल में लाया गया, जिसके बेहतरीन नताइज मंजर आम पर आ रहे हैं। उन्होंने शादनगर के काशमपेट पुलिस स्टेशन की जदीद इमारत की बेहतरीन तामीर पर डीजीपी डॉक्टर एम महिंदर रेड्डी, साइबराबाद पुलिस कमिश्नर स्टीफन रविंदर और उनकी पूरी टीम को मुबारकबाद पेश करते हुए अपनी नेक ख्वाहिशात का इजहार किया। इस मौके पर महबूबनगर रुकन पार्लियामेंट श्रीनिवास रेड्डी, शादनगर रुकन कानून साज असेंबली अंजय्या यादव, रंगारेड्डी जिले परिषद सदनशीन अनीता हरिनाथ रेड्डी, अरकान कानून साज कौंसिल नारायण रेड्डी, दामोदर रेड्डी, वानी देवी, तेलंगाना स्टेट हाउसिंग कॉर्पोरेशन चेयरमैन के दामोदर, साइबराबाद पुलिस कमिश्नर और दीगर शरीक थे। इसके बाद वजीर दाखिला ने रैतु वेदिका तकरीब में शिरकत की, फिर एक सरकारी स्कूल पहुंचकर मुआयना किया और शादी मुबारक वो कल्याणा लक्ष्मी के चेक्स तकरीब में शिरकत करके चेक्स तकसीम किए। కేశంపేట్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేశారు. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మూమెంట్లో సీఎం గారు పార్లమెంట్లో 33 పార్టీ రిప్రజెంటేషన్ ఉన్నారు. ఆల్ పార్టీ లీడర్స్తో కలిసి సార్ మీ తెలంగాణ చెప్తున్నారు సార్, తెలంగాణ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, అప్పుడు క్రిమినల్ రైట్స్ ఎట్లా జరిగింది, నెక్స్టిజం ఎక్కువ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారికి చాలా ఆ టైంలో అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. కరెంట్ ప్రాబ్లం ఉంది, నెక్స్టిజం ప్రాబ్లం ఉంది, ఫార్మర్స్ ప్రాబ్లం ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు చాలా కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ చాలా డెవలప్ చేశారు. ప్రాపర్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే చాలా మంచి పేరు తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్ని చాలా బాగా పని చేస్తున్నారు. మా సీఎం గారు పోలీసుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన బడ్జెట్ని శాంక్షన్ చేశారు. అంజయ్ గారు చెప్పిన ఇక్కడ పెట్రోలింగ్ కావాలంటే తప్పకుండా ఆనరబుల్ సీఎం గారు 700 crore ఎట్ టైం శాంక్షన్ చేశారు పెట్రోలింగ్ కోసం. 100 డయల్ చేస్తే అంటే ఇమీడియట్ విత్ ఇన్ 5 minutes పోలీస్ వస్తుంది. పోలీస్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ బాగా ఉన్నాయంటే ఈ స్టేట్లో డెవలప్మెంట్ బాగా వస్తుంది. ఇప్పుడు మా పోలీస్ అంటే ఇండియాలో నంబర్ 1 పోలీస్ పనిచేస్తున్నారు. సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత 28,000 పోలీస్ ఆఫీసర్కు అపాయింట్ చేశారు. 33% లేడీస్ కూడా ఇచ్చారు. పోలీసులో ఇంతకుముందు లేడీస్ లేదు, ఇప్పుడు చాలా లేడీస్కు అపాయింట్ చేశారు. మా దగ్గర చాలా కేసెస్ వస్తుంది అంటే పోలీసులో చాలా కంట్రోల్ చేస్తున్నారు. ఫ్యామిలీ కేసెస్ ఎక్కువ వస్తుంది, క్రైమ్ కేసెస్ చాలా కంట్రోల్ చేశారు. మా తెలంగాణ వచ్చిన తర్వాత సీసీటీవీ కెమెరా మొత్తం తెలంగాణలో ఎంత ఉంది, మొత్తం ఇండియాలో ఎంత కెమెరా ఉంది, అలాగే 64% మన దగ్గర ఉంది. అబౌట్ 7 lakhs కెమెరా ఇక్కడ పనిచేస్తున్నారు మొత్తం తెలంగాణలో. హైదరాబాద్లో అంటే మొత్తం చిన్న డిస్ట్రిక్ట్ చేశారు, కమిషనరేట్ చేశారు. 7 కమిషనరేట్ ఆఫీస్ ఉంది, 26 ఎస్పీ ఆఫీస్ ఉన్నారు. చాలా మంచి ఎస్పీ ఆఫీస్ కట్టేసినారు. సిద్దిపేట కమిషనర్ ఆఫీస్ అంటే ఎంతకుముందు కమిషనర్ ఆఫీస్ చాలా తక్కువ ఏరియాలో ఉంది. ఈ టైంలో 40-50 ఎకర్ ల్యాండ్ అలాట్ చేస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. పోలీసులు అంటే ఉమెన్స్ కి షీ టీమ్స్ కి చాలా డెవలప్ చేశారు. ఇండియాలో ఎక్కడ లేదు షీ టీమ్స్, మన దగ్గర ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఫామ్ చేశారు, భరోసా సెంటర్ ఫామ్ చేశారు. పోలీసులు అంటే చాలా ల్యాండ్ ఆర్డర్ కోసం చాలా బాగా ఈ టైంలో క్రైమ్ చేసిన మంచి చాలా టెక్నికల్ యూజ్ చేస్తున్నారు. ఐటీ नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें।
और किसी एडवर्टाइजमेंट से मुतालिक जानकारी के लिए हमारे इस नंबर पर कॉन्टैक्ट कीजिए। हमारा नंबर है 9550102020।